మహేష్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒక క్యారెక్టర్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతుందా? ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అనేది రాజమౌళి క్లారిటీకి రాలేకపోతున్నాడా? ఒకసారి విక్రమ్, మరోసారి మాధవన్, ఇలా రకరకాల పేర్లు సూపర్ స్టార్ మూవీ కోసం ఎందుకు వినిపిస్తున్నాయి? మహేష్ తో రాజమౌళి చిత్రం వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు సమ్మర్ బ్రేక్ ముగించుకొని సూపర్ స్టార్ మరో ఎనర్జెటిక్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మాధవన్ అడుగు పెడుతున్నాడని సోషల్ మీడియాలో బాగా ప్రచారం సాగుతుంది. మహేష్ బాబు మూవీని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజా, సుకుమారన్ మాత్రమే ఇప్పటి వరకు అఫీషియల్ యాక్టర్స్. కానీ వీరు కాకుండా ఇంకా చాలా మంది నటీనటుల పేర్లు ఈ మధ్య కాలంలో వినిపిస్తూ వస్తున్నాయి. మొన్నే చియాన్ విక్రమ్ పేరు వినిపించింది. అతడు ఈ చిత్రంలోకి అడుగు పెట్టడం ఖాయం అన్నట్లు చెప్పారు. ఇప్పుడు మాధవన్ పేరు వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం హిందీ యాక్టర్ నానా పాటేకర్ పేరు వినిపించింది. ఈ రూమర్స్ ను బట్టి రాజమౌళి చిత్రంలో ఒక పాత్ర కోసం రాజమౌళి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. మాధవన్ ఎంట్రీతో అయినా ఈ కన్ఫ్యూజన్ కు ఎండ్ కట్ పడుతుందో లేదో చూడాలి.